జిహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం, గ్రేటర్పై పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ పార్టీ వ్యూహం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ, సుదీర్ఘ చర్చ, పార్టీ బలాబలాలను పరిగణలోకి తీసుకుని ముందుకు ఫిబ్రవరి 10 అనంతరం అవిశ్వాసానికి అవకాశం, 50% సభ్యుల మద్దతు ఉంటేనే పెట్టేందుకు వీలు అంటూ చూస్తాం. సో ఇక్కడ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం 4 సంవత్సరాల తర్వాత ఈరోజు మేయర్పై కానీ మున్సిపల్ చైర్మన్ పైన కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఒక రూల్ ఉంది. సో ఇప్పటిదాకా ఏంటంటే 4 సంవత్సరాలు కాలేదు కాబట్టి ఎవరు కూడా అవిశ్వాసం పెట్టలేదు. సో ఇప్పుడు 4 సంవత్సరాలు దాటుతూ ఉన్నట్టు క్రమంలో ఇక్కడ జిహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. దానిలో భాగంగా తమ వైపు 50% కంటే ఎబో ఉన్నారా లేరా అనేది ఈరోజు వాళ్ళు కొంత అనాలిసిస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మేయర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. తమ పార్టీ తరపున కార్పొరేటర్ గెలిచి జిహెచ్ఎంసీ మేయర్ పదవి చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తుంది. తద్వారా రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్పై పట్టు నిలుపునే వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్పై అవిశ్వాసం విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమావేశం అనంతరం తలసాని తెలిపారు. కాగా పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి బలం ఎంత, ఇతర సభ్యుల మద్దతు కూడగట్టడం ఎలా అన్న అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. గ్రేటర్పై పట్టు జారలేదన్నటువంటి సంకేతాలు ఇచ్చేలా అవిశ్వాసం ఉండాలని, ఒకవేళ తగినంత మంది సభ్యుల మద్దతు లేకపోతే అవిశ్వాసం వీగిపోతే ప్రతికూల పరిణామాలు ఉంటాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. అవిశ్వాసం పెట్టాలా వద్దా అన్న దానిపై శని లేదా ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఓ ఎమ్మెల్యే తెలిపారు. 131 మద్దతు ఉంటేనే ఆ మేయర్పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ యోచించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలి, ఎంతమంది సభ్యులు అవసరం, ఎవరి మద్దతు ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది అన్న అంశాలపై, మద్దతు ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం జిహెచ్ఎంసీ చట్టంలోని పలు సవరణలు చేసింది. అంతకుముందు 2 ఏళ్ల పదవి కాలం పూర్తయ్యాక మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండగా దాన్ని 4 ఏళ్లకు పెంచారు. సో జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి ఏర్పడై 2025 ఫిబ్రవరి 10వ తేదీకి 4 ఏళ్లు పూర్తి కానుంది. దీంతో బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలనుకుంటే ఫిబ్రవరి 10 తర్వాతే పెట్టాలి. చట్టం ప్రకారం 50% సభ్యుల మద్దతుతో ప్రిసైడింగ్ ఆఫీసర్ వివరించే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం కోసం ముందుగా లేఖ ఇవ్వాలి. దాన్ని పరిశీలించిన అనంతరం ప్రత్యేక సమావేశం వరకు కలెక్టర్ తేదీని ప్రకటిస్తారు. ఆ సమావేశంలో 2/3 అవిశ్వాసానికి మద్దతు పలకాలి. జిహెచ్ఎంసీలో 150 మంది గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి 50 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి 196 మంది సభ్యులు ఉన్నారు. వీరితో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గుతుంది. లేని పక్షంలో అవిశ్వాసం మిగిలినట్టే. అదే జరిగితే మరో ఏడాది వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కానీ అప్పటికే పాలక మండలి గడువు ముగుస్తుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇట్లా 190 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి 190 మంది ఉన్నారట. వీరిలో 90 మద్దతు ఉంటేనే ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసం అనుమతిస్తారు. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 సార్లు గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి హస్తం కొట్టించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 40, బీజేపీ 41, ఎంఐఎం 41, కాంగ్రెస్ 24గా ఉంది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 7 చోట్ల, ఎంఐఎం 1 నియోజకవర్గంలో, బీజేపీ 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 5 ఎంపీ స్థానాలు గాను 4 బీజేపీ, 1 ఎంఐఎంకు దక్కాయి. కౌన్సిల్లో బలాబలాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఒంటరిగా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు కార్పొరేటర్లకు విప్పు జారీ చేసిన ఆ పార్టీ సభ్యుల సంఖ్య 80కి మించదు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది. సో నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? మరి బీజేపీకి సపోర్ట్ చేస్తే ఎంఐఎం పాత్ర ఏంది? సో బీజేపీకి 41 ఉన్నారు, ఎంఐఎంకు 42 ఉన్నారు, బీజేపీ 40 ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఈరోజు అవిశ్వాసం అవుతుంది, లేదంటే వీగిపోతుంది. సో వీళ్ళు ముగ్గురు కలుస్తారా? బీఆర్ఎస్ బీజేపీ కలవడానికి అవకాశం ఉంది, లేదంటే బీఆర్ఎస్ ఎంఐఎం కలవడానికి అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలుస్తుందా? అట్లా ఏమైనా బీజేపీ పీఠం ఎక్కుతుందా? ఎక్కదు కదా. సో ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజికల్గా ఉన్నాడు. ఇది వీగిపోతుంది, అంత ఈజీగా విశ్వాసం నెగ్గదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపైన కేటీఆర్ ఎంత గింజుకున్నా కానీ అది ముందుకైతే సాగదు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. జిహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం, గ్రేటర్పై పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ పార్టీ వ్యూహం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ, సుదీర్ఘ చర్చ, పార్టీ బలాబలాలను పరిగణలోకి తీసుకుని ముందుకు ఫిబ్రవరి 10 అనంతరం అవిశ్వాసానికి అవకాశం, 50% సభ్యుల మద్దతు ఉంటేనే పెట్టేందుకు వీలు అంటూ చూస్తాం. సో ఇక్కడ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం
4 సంవత్సరాల తర్వాత ఈరోజు మేయర్పై కానీ మున్సిపల్ చైర్మన్ పైన కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఒక రూల్ ఉంది. సో ఇప్పటిదాకా ఏంటంటే 4 సంవత్సరాలు కాలేదు కాబట్టి ఎవరు కూడా అవిశ్వాసం పెట్టలేదు. సో ఇప్పుడు 4 సంవత్సరాలు దాటుతూ ఉన్నట్టు క్రమంలో ఇక్కడ జిహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. దానిలో భాగంగా తమ వైపు 50% కంటే ఎబో ఉన్నారా లేరా అనేది ఈరోజు వాళ్ళు కొంత అనాలిసిస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మేయర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. తమ పార్టీ తరపున కార్పొరేటర్ గెలిచి జిహెచ్ఎంసీ మేయర్ పదవి చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తుంది. తద్వారా రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్పై పట్టు నిలుపునే వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్పై అవిశ్వాసం విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమావేశం అనంతరం తలసాని తెలిపారు. కాగా పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి బలం ఎంత, ఇతర సభ్యుల మద్దతు కూడగట్టడం ఎలా అన్న అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. గ్రేటర్పై పట్టు జారలేదన్నటువంటి సంకేతాలు ఇచ్చేలా అవిశ్వాసం ఉండాలని, ఒకవేళ తగినంత మంది సభ్యుల మద్దతు లేకపోతే అవిశ్వాసం వీగిపోతే ప్రతికూల పరిణామాలు ఉంటాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. అవిశ్వాసం పెట్టాలా వద్దా అన్న దానిపై శని లేదా ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఓ ఎమ్మెల్యే తెలిపారు. 131 మద్దతు ఉంటేనే ఆ మేయర్పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ యోచించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలి, ఎంతమంది సభ్యులు అవసరం, ఎవరి మద్దతు ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది అన్న అంశాలపై, మద్దతు ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం జిహెచ్ఎంసీ చట్టంలోని పలు సవరణలు చేసింది. అంతకుముందు 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యాక మేయర్పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండగా దాన్ని 4 ఏళ్లకు పెంచారు. సో జిహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి ఏర్పడి 2025 ఫిబ్రవరి 10వ తేదీకి 4 ఏళ్లు పూర్తి కానుంది. దీంతో బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలనుకుంటే ఫిబ్రవరి 10 తర్వాతే పెట్టాలి. చట్టం ప్రకారం 50% సభ్యుల మద్దతుతో ప్రిసైడింగ్ ఆఫీసర్ వివరించే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం కోసం ముందుగా లేఖ ఇవ్వాలి. దాన్ని పరిశీలించిన అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహణకు కలెక్టర్ తేదీని ప్రకటిస్తారు. ఆ సమావేశంలో 2/3 అవిశ్వాసానికి మద్దతు పలకాలి. జిహెచ్ఎంసీలో 150 మంది గాను ఆ ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి 50 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి 196 మంది సభ్యులు ఉన్నారు. వీరితో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గుతుంది. లేని పక్షంలో అవిశ్వాసం ఎగినట్టే. అదే జరిగితే మరో ఏడాది వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. కానీ అప్పటికే పాలక మండలి గడువు ముగుస్తుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇట్లా 190 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి 190 మంది ఉన్నారట. వీరిలో 90 మద్దతు ఉంటేనే ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసం అనుమతిస్తారు. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 సార్లు గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి హస్తం కొట్టించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 40, బీజేపీ 41, ఎంఐఎం 41, కాంగ్రెస్ 24గా ఉంది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 7 చోట్ల, ఎంఐఎం 1 నియోజకవర్గంలో, బీజేపీ 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.